హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను జస్ట్ ఇప్పుడే నా టెట్ స్కోర్ని అప్డేట్ చేయడం జరిగింది. నాకు 3 టెట్ స్కోర్లు ఉన్నాయి. ఒకటి ఎస్జిటి, ఒకటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఒకటి లాంగ్వేజ్ టీచర్ ఇంగ్లీషు. సో 3 ఉంటే మూడింటిని నాకు ఎస్జిటి కరెక్ట్గానే ఉంది 126. అండ్ ఇది చూడండి, ఇది ఎస్జిటి స్కోరు 126 పేపర్ 1A. సో ఇది కరెక్ట్గానే ఉంది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఈ పేపర్ 129 నా టెట్ స్కోర్ చూడండి. సో ఇది కూడా కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేసి కొడితే ఇది ఆల్రెడీ నేను హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడంతో ఇది ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యి ఉంది అని చెప్పిందనమాట. అలా కాకుంటే అప్పుడు మనం ఇక్కడ జనరేట్ ఓటీపీ వస్తుంది. ఆల్రెడీ అది ఉన్నట్లయితే మీకు జనరేట్ ఓటీపీ ఆప్షన్ వర్కౌట్ అవుతుంది అనమాట. కాబట్టి నాకు ఇక్కడ బ్యాక్కి వెళ్తున్నాను చూడండి. సో దీనికి మాత్రము నాకు ఇంగ్లీష్కి మాత్రము నాకు స్కోర్ తీసుకోలేదు కాబట్టి 3వ టెట్ స్కోరు ఇక్కడ చూడండి. ఇంగ్లీష్ ఇక్కడ చూడండి, పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ అని వచ్చింది. సో ఇది నేను మాడిఫికేషన్ చేశాను, ఎడిట్ చేశాను. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత ఓటీపీ అడిగింది, ఓటీపీ ఎంటర్ చేశాను, సబ్మిట్ చేశాను. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. తర్వాత ఇక్కడ మనకి పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ అని వస్తుంది చూడండి, పెండింగ్ ఫర్ వెరిఫికేషన్. కాబట్టి మనం సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశాము. సో ఇది వెరిఫికేషన్ అయిపోతే మనకి సరిపోతుంది. సో మీరందరూ కూడా ఈ వర్క్ అనేది ఇమీడియట్గా ఫినిష్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.